హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల ఇగురు ఎప్పుడు పులుసు చేసుకుంటాం కదా. ఈసారి ఇగురు ట్రై చేయండి. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ తోటి మొత్తం ఇగురు తయారు చేయండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టమాటా. ఉల్లిపాయలు 4 ఉండాలి, అంటే నేను ఆల్రెడీ పేస్ట్ చేస్తాను మీకు చూపించడానికి అనమాట. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి. ఇవేంటంటే నేను ఇలాగా మిక్సీ పట్టిస్తాను అనమాట, కచ్చాపచ్చగా మిక్సీ పట్టిస్తాను. ఆయిల్ వేడెక్కాక ఈ పేస్ట్ ఉంది కదా, ఇది మిక్సీలో వేసుకోవాలి. ఇది ఎక్కువ వేగకూడదు అనమాట. మనకి చికెన్కి అయితే బాగా వేగాలి, చేపకి ఎక్కువ వేయించకూడదు. ఇలాగ కలుపుకోవాలన్నమాట. చూడండి, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. మిక్సీ పట్టుకోవాలన్నమాట. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయలు, అందులో కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం. చూడండి, పచ్చి వాసన పోయేంత వరకు వేపిద్దాం. చేపలు నీట్గా వాష్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగుంటుంది ఇగురు. పులుసు కంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చికెన్ కంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఒకసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. టమాటాలు కట్ చేసుకోవాలి. చేప ముక్కలు అందులో వేసుకొని సాల్ట్ వేయాలి. సాల్ట్ ఇలా వేసుకోవాలి. పసుపు, ముక్కలు నీట్గా కలుపుకోవాలన్నమాట, ముక్కలు విరిగిపోతాయి. కారం కూడా వేసుకోవాలి. తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది, చికెన్ లాగే ఉంటుంది చేపల ఇగురు. ఒకసారి ట్రై చేయండి. ముక్కలు ఎరగకుండా కలుపుకోవాలి. ఇందులో అలాగే ధనియాల పౌడరు, నేను ఎవరెస్ట్ మసాలా వాడతాను ఎప్పుడూను, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడరు వేసేసి వాటర్ వేసుకోవాలి. పచ్చిమిర్చి నేను మధ్యలో వేస్తానన్నమాట, కూర సగం ఉడికినప్పుడు. అలాగే ఉల్లికాళ్ళు,